స్నేహితులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ఇది యెషయా ద్వారా చెప్పబడుతున్నటువంటి ప్రవచనం. దేవుని కొరకు కనిపెట్టే వారందరూ ధన్యులు అని 18వ వచనంలో మాట్లాడుతూ, ఎవరైతే సియోనులో యెరూషలేములో కాపురం ఉండబోతూ ఉన్నారో అలాంటి వాళ్ళ జీవితాన్ని ఎలా ఉండబోతుందో దేవుడు యెషయా గారి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. జనమా, నీకు ఇక మీదట ఏమాత్రము కన్నీళ్లు విడువవు అన్నమాట. అనగా దుఃఖాన్ని దేవుడు తీసివేస్తాడు అన్నటువంటి మాట. దుఃఖానికి కారణమైనటువంటి వాటిని దేవుడు తొలగిస్తాడన్న విషయాన్ని యెషయా మాట్లాడుతూ ఉన్నాడు. అంతకుముందేమో వారి దుఃఖము చేత, బాధ చేత వారు నిండినటువంటి పరిస్థితి, వారి జీవితంలో వేదన, కన్నీరు ఉన్నటువంటి పరిస్థితి, వారి యొక్క జీవితంలో నిరాశ, నిస్పృహలకు లోనైనటువంటి పరిస్థితి. కానీ దేవుడు అంటున్నాడు, జనమా, నీవిక మీదట ఏమాత్రము కన్నీళ్లు విడువవు అన్నమాట ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన మన మొరవిని నిశ్చయముగా మనను కనికరించేవాడుగా ఉన్నాడు. మన దేవుడు కనికరించేటువంటి దేవుడు, కరుణ చూపేటువంటి దేవుడు. ఆయన నిరంతరము వ్యాజ్యమాడేటువంటి దేవుడు కాదు, ఎల్లప్పుడూ కోపపడేటువంటి దేవుడు కాదు. ఆయన మనల్ని చూచినప్పుడు, మన మొర విన్నప్పుడు, మన యొక్క ఇబ్బందిని గుర్తించినప్పుడు వెంటనే తన యొక్క హృదయాన్ని మెత్తన చేసుకొని మన పక్షాన ఆయన కార్యం చేసేటువంటి వాడుగా, మన ప్రార్థనకి జవాబిచ్చేవాడుగా ఆయన ఉంటాడన్న వాస్తవాన్ని కూడా మనం గుర్తించుకోవాలి. ఎందుకంటే చాలా పర్యాయాలు మన నీతిని బట్టి కాదు, మన యొక్క భక్తిని బట్టి కాదు, మన యథార్థతను బట్టి కాదు, కానీ దేవుని యొక్క నామాన్ని బట్టి, దేవుని యొక్క నామ ఘనత కొరకు మన యొక్క ఇబ్బందిని ఆయన చూడలేక మన ఎడల కనికర పడిన కారణాన దేవుడు మనకు విడుదలనిస్తాడన్న వాస్తవాన్ని మనం గుర్తించాలి. కాబట్టి మనం ఎడతెక్క దేవునికి మొరపెట్టవలసిన అవసరతని ఇది మనకు గుర్తు చేస్తుంది. అంతేకాదు, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తాడు. అనగా వెంటనే జవాబిచ్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నామన్న వాస్తవాన్ని నేను మీ యొక్క గమనానికి తెస్తున్నాను. కాబట్టి ధైర్యముతో కృపాసనమునొద్దకు మనం చేరదామండి. ఎందుకంటే మన దేవుడు మన పక్షంగా కార్యం చేసేటువంటి దేవుడు. ఇక దుఃఖము అనేటువంటిది లేకుండా, నిట్టూర్పు అనేటువంటిది లేకుండా దేవుడు సంతోషగానముల చేత మనల్ని ఆవరిస్తాడన్నటువంటి విషయాన్ని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ విధంగా దేవుని యొక్క కృప కొరకు మనం వేడుకొని వెంటనే ఉత్తరం పొందేటువంటి అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపించును గాక.